హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. హైదరాబాద్కే ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అండి లేక్ షోర్ అనేది మా ఇంటి దగ్గరే మొన్న డిసెంబర్ 12వ తారీఖున ఓపెనింగ్ అయితే చేశారండి. ఇది ఎప్పటి నుంచో కడుతున్నారండి. అయితే మొన్న డిసెంబర్ 12కి ఓపెనింగ్ అయితే చేశారు. మా ఇంటి దగ్గరేనండి, కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉందండి. మనం ఎప్పుడైనా సరే మెట్రోకి ఎవరైనా రావాలంటే బాలానగర్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి కరెక్ట్గా ఇగోండి ఆ వే అనేది షాపింగ్ మాల్కి ఉందండి. అంటే మెట్రో స్టేషన్ దిగిపోయామనుకోండి, డైరెక్ట్గా వాక్ చేసుకుంటూ మాల్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగా కట్టారనమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి, నాతో పాటు వచ్చేయండి. ఇది సౌత్ గేట్ అనమాట. సౌత్ గేట్ వైపు నుంచి వెళ్తున్నాను నేను. అంటే నేను దూరంలో ఉంటే వెళ్ళకపోదునేమో కానీ దగ్గరగా మా ఇంటి దగ్గరలో ఉందండి. వెళ్ళి చూసుకొని అలాగ వద్దాము అనుకొని వెళ్ళాను. మొన్న 12వ తారీఖునే వెళ్ళవలసింది, పిల్లలు ఇద్దరు వద్దు మమ్మీ ఆ రోజు చాలా క్రౌడ్గా ఉంటుంది, ఇంకొక రోజు వెళ్దాంలే అంటే నిన్న వెళ్ళి వచ్చామండి. చిన్నగా మీ అందరు కూడా చూసేయండి, వీడియో అయితే తీసాను. చాలా పెద్దగా ఉందండి. ఇది సర్కిల్ టైప్లో ఉంటుందన్నమాట. చాలా చాలా పెద్దగా ఉంది. ఈ మాల్కి వెళ్ళగానే నాకేమనిపించిందంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్లుగా అనిపించింది అనమాట. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది. షాపింగ్ మాల్ ఎలా ఉంటాయో అలా ఉందనమాట, నా ఫీలింగ్ అనమాట అది. ఇందులో లైఫ్ స్టైలు, ఆ తర్వాత టామీ, ఆ తర్వాత ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. మ్యాక్స్ చాలా వరకు కొన్ని ఓపెనింగ్ చేశారు, కొన్ని ఓపెనింగ్ అయితే చేయలేదండి. జ్యువెలరీ షాప్స్, అలాగే సంబంధించినవి, లేడీస్కి సంబంధించినవి, అన్నీ హోమ్కి సంబంధించినవి అన్నీ ఏ టు జెడ్ ఉన్నాయండి. అయితే కొంతవరకు ఓపెన్ చేశారు, కొంతవరకు ఓపెన్ చేయలేదు. అలాగే పీవీఆర్ కూడా ఉందండి. ఇంకా సినిమా హాల్ పీవీఆర్ కూడా ఓపెనింగ్ అయితే ఇంకా చేయలేదు. ఇవ్వండి ఈ షోరూమ్లన్నీ మంచి బ్రాండ్స్ అయితే క్లాత్స్ బాగా ఉన్నాయన్నమాట. ఎవరైనా సరే స్టైలిస్ట్గా కావాలనుకుంటే ఇక్కడికి వస్తే చాలా మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట. చాలా చాలా బాగుందన్నమాట. అయితే ఇక్కడైతే లైఫ్ స్టైల్ కూడా ఉందండి. అలాగే మ్యాక్స్, ఆ తర్వాత ట్రెండ్స్, ఇవన్నీ ఇంకా ఓపెనింగ్ అవ్వలేదన్నమాట. కొన్ని షాప్స్కి ఓపెనింగ్ ఇంకా చేయలేదన్నమాట, ఇంకెప్పుడు చేస్తారో తెలియదు. ఇక్కడైతే ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అంటే 4 ఫ్లోర్స్ అనమాట. ఇలా లెవెల్ 1, లెవెల్ 2 ఇలా పెట్టారనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ ఇన్ని లేడీస్కి సంబంధించినవి కింద ఉందండి. ఒక్కసారి మీ అందరికీ చూపిద్దాం అనుకొని వీడియోస్ వేసాను. హైదరాబాద్లో ఉన్నా సరే చాలామంది రాలేరు కదండి, అందుకోసం మా ఇంటి దగ్గరలో ఉంది కాబట్టి నేను వెళ్ళాను. కాకపోతే నేను కూడా వెళ్ళను. ఇగోండి ఇక్కడైతే అన్ని కాస్మెటిక్స్ అన్నీ ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ కూడా ఇక్కడ అమ్ముతారనమాట. అన్నీ చక్కగా కొనుక్కోవచ్చు అనమాట. ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మేకప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు స్వెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అవి చూడగానే సరే కొందాంలే అనుకొని వెళ్ళాను. నాకు బైక్ మీద కూర్చొని పెట్టుకొని వెళ్ళాలంటే నాకు ఒక ఫీలింగ్ అనమాట, నాకు ఇష్టం. అలాగా నేను ఇదివరకు కూడా అలాగే పెట్టుకునేదాన్ని. హైదరాబాద్ వచ్చిన తర్వాత మానేశాను అనమాట. ఇది కొందాం అనుకొని గౌతమ్కి అడిగాను, కొనుక్కో మమ్మీ అన్నాడు. కానీ దానిపైన రేట్ ఒక 4,000 ఉంది, అవసరమా అని అనిపించింది. వద్దనేసాను. గౌతమ్ కొనుక్కో మమ్మీ అన్నాడు, కానీ నేనేమి దాని జోలికి వెళ్ళలేదు. 4,000 పెట్టేసి స్వెట్స్ ఏ మూల పెడతానో ఏమో, అవసరం లేదులే అని పక్కన పెట్టేశాను. చెవులోనివన్నీ ఉన్నాయండి. కాలేజ్ గర్ల్స్కి అయితే మంచి స్టైలిష్గా క్లాత్స్ అయితే ఉన్నాయి. అలాగే మెడలో వేసుకున్నవి, ఆ తర్వాత బ్రాస్లైట్స్, ఆ తర్వాత ఇయర్ రింగ్స్ చాలా చాలా వరకు ఉన్నాయన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇంకా పైకి అయితే ఫుడ్ ఉంటుంది, ఆ తర్వాత పీవీఆర్ ఉంటుందండి. ఎక్కువగా ఎక్కడ జనాలు ఉన్నారు అంటే మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. పై ఫ్లోర్ లెవెల్ 4లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అక్కడే జనాలు విపరీతంగా ఉన్నారండి. ఆ తర్వాత నాలాగా చూసిన వాళ్ళే వచ్చారండి, ఎవ్వరు కొనేనట్టుగా లేరు. షాపింగ్ మాల్ ఎలా ఉంది, చాలా పెద్ద షాపింగ్ మాల్ అంటున్నారు కదని చూడడానికి చాలామంది వస్తున్నారు. కానీ వై జంక్షన్ దగ్గర మాత్రం చాలా ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసిన నుంచి చాలా ట్రాఫిక్ అక్కడ ఉంటుంది.
ఉంటుందన్నమాట. మెట్రోకి వచ్చిన వాళ్ళకి ఏమీ పర్వాలేదు, డైరెక్ట్గా వేవ్ ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. కానీ కార్ల మీద, బైకుల మీద, ఆటోల మీద వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందన్నమాట. సాటర్డే సండే అయితే చెప్పవసరం లేదు, వీకెండ్స్ కదా చాలామంది వస్తున్నారు. మామూలప్పుడు నేను 3 గంటలకు మధ్యాహ్నంకి వెళ్ళేటప్పటికే జనాలు ఉన్నారండి. ఇక్కడైతే నాకు భలే నచ్చిందండి. హైదరాబాదు డ్రాయింగ్ అయితే వేశారు. హైదరాబాద్ చార్మినార్, హైదరాబాద్కి ఎక్కువగా గాజులు అంటే ఇష్టం, అంటే గాజులు ఫేమస్ కదా, గాజులు అగోండి ఇక్కడ గాజులు ఒక పిక్ వేశారు. ఆ తర్వాత మసీద్ ఒకటి వేశారు. ఆ తర్వాత చాలా వరకు అక్కడ డ్రాయింగ్ ఒక గోడకు వేశారనమాట. హైదరాబాద్కి ఫేమస్ ఏంటి అనేది డ్రా చేశారండి. చాలా బాగా నచ్చిందనమాట. అక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి కూడా చాలా చాలా మంచిగా కట్టారనమాట. ఎవరైనా సరే సెల్ఫీలు తీసుకున్న వాళ్ళు చక్కగా సెల్ఫీలు తీసుకోవచ్చండి. చాలా బాగుందనమాట. ఇక్కడ వేరే ఫ్లోర్కి అయితే లెవెల్ 1 లెవెల్ 2కి వెళ్తున్నాను ఇంకా నేను పైకి. ఎక్స్లెటర్లు ఉన్నాయి, ఇంకా లిఫ్ట్ అయితే ఇంకా లిఫ్ట్ ఓపెన్ చేయలేదు అనుకుంటున్నాను. నేను కూడా మొన్న 12వ తారీఖు ఓపెనింగ్ ఒక 3 డేస్ 4 డేస్ తర్వాత వెళ్ళానమాట. అప్పటికే కొన్ని షాప్స్ అంటే ఓపెన్ చేశారు, కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయలేదండి. అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట, మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ఇందులోకి వెళ్ళానండి. ఇక్కడ అన్ని అంటే కుక్వేర్కి సంబంధించి అంటే మనకి కిచెన్కి సంబంధించినవి ఉన్నాయండి. అలాగే బెడ్షీట్స్, ఆ తర్వాత ఫ్లవర్ వైజ్లు ఇవన్నీ ఉన్నాయి. కాస్ట్ అంటే 500 అలా ఉన్నాయన్నమాట. 500, 600 ఇలా ఉన్నాయన్నమాట కాస్ట్. మరి నేను ఎప్పుడు ఇలాంటివి కొనలేదండి, కానీ నాకు ఎక్కువ అనిపించింది. రెగ్యులర్గా కొన్న వాళ్ళకి మరి ఎలా ఉంటుందేమో, కానీ ఇలాంటివి అయితే నేను ఎప్పుడు కొనలేదు. సెరామిక్ అన్నీ ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద ఫ్లవర్ వాజ్లు ఉన్నాయండి. అలాగే బెడ్షీట్స్ చాలా వరకు ఉన్నాయి. ఇగోండి ఇవి వుడ్తో చేసినవండి. ఇది 500 600 అనమాట ఆ బౌల్ ఒక్కటి. మరి అంత కాస్ట్ అనిపించినాయి అనమాట. ఇది మసాలా బాక్సు, ఇది కూడా 500 ఉంది. చాలా బాగున్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ అయితే కొంచెం నాకైతే ఎక్కువగా అనిపించింది అనమాట. ఒక్కసారి మీరు చూసేయండి. అన్నీ అంటే షుగర్ వేసుకోవడానికి, అలాగే టీ పొడి వేసుకోవడానికి ఇవన్నీ డబ్బాలు అనమాట. అంటే పైన మూత ఒక్కటే వుడ్ అండి, లోపల స్టీల్ ఉందండి. ఇగోండి ఇవి మనము వెజిటబుల్స్ కట్టర్ అనమాట. ఇది 1200 అనమాట ఒకటి. మరి అది ఏ వుడ్తో తయారు చేశారు ఏంటో మనకు తెలియదు. ప్రతిదీ కొంచెం కాస్ట్ అనిపించింది నాకైతే. ఇగోండి ఇక్కడ బట్టలు ఉన్నాయి, ఆ తర్వాత బెడ్షీట్స్, ఆ తర్వాత కిచెన్ డైనింగ్ సెట్స్ చాలా వరకు మంచి మంచి ఉన్నాయి, కానీ కొంచెం కాస్టే అనిపించాయి. అంటే రెగ్యులర్గా కొంతమంది కొంటూ ఉంటారు కదండి సెరామిక్ ఐటము, అవి కొంచెం కాస్టే ఉంటాయి అనమాట. ఇగోండి ఇది ఒక్కొక్కటి 500 ఎంతో ఉందండి. ఒక బౌలు, ఒక ప్లేటు చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. అందుకోసం దాని జోలికి వెళ్ళలేదు. ఈ ఫ్లవర్ వాజులు కూడా ఒక్కొక్క ఫ్లవర్ అనమాట. ఇది ఒకటి 300, నేను పట్టుకుంటే అది 350 400 అనమాట. ఇవన్నీ చూస్తున్నాను, అలాగా ఏమీ కొనుక్కోలేదనమాట. మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది కాస్ట్ అని. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారనమాట. నేనైతే ఎప్పుడు కొనుక్కోలేదు అలాంటివి. ఇగోండి డోర్ కర్టన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, బెడ్షీట్స్, డోర్ కర్టన్స్ అన్నీ ఉన్నాయి. నాకైతే అంత అనిపించలేదు, నాకైతే అంత నచ్చలేదనమాట ఈ షోరూమ్ అనమాట. కొంచెం కాస్ట్గా ఉన్నాయి, అంత అంటే సామాన్లు అంత బ్రైట్గా లేవన్నమాట. ఎందుకో మరి నాకు నచ్చలేదు. ఓకేనా. ఇదిగోండి ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నానమాట. ఇప్పుడు నేను ఫస్ట్ లెవెల్ 1లో ఉన్నాను, మళ్ళీ లెవెల్ 2 లెవెల్ 3 అని ఉంటుంది. ఇగోండి అమెరికన్ ఈగల్ అనమాట, ఇది ఒక బ్రాండ్ అనమాట. ఇందులో మగపిల్లలకి మంచి మంచి స్టైలిష్గా ఉంటుంది. ఇగోండి థర్డ్ వే కాఫీ అండి, ఇందులో ఫస్ట్ వెళ్ళామన్నమాట గౌతమ్ నేను. థర్డ్ వే కాఫీ ఎప్పుడు వాడు వెళ్తూ ఉంటాడనమాట వర్క్ చేసుకోవడానికి గట, కాఫీ షోరూమ్ దగ్గరే వాడు వర్క్ చేసుకోవడానికి గట వెళ్తూ ఉంటాడు. ఇందులోకి వెళ్ళాను, కాఫీ కూడా తాగాలనుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ నాకు మూడు బాగాలేక వద్దులే అనుకొని మళ్ళీ బయటకు వచ్చేసాను అనమాట. జనాలు ఎక్కువగా ఉన్నారు, టోకెన్ సిస్టమ్ ఉంటుంది అక్కడ, ఎందుకు వెయిట్ చేయడం అవసరమా అనుకొని మళ్ళీ బయటకు వచ్చేసాను అనమాట. ఎక్కడ జనాలు ఎక్కువగా లేరండి. ఫుడ్ కోర్ట్ అనేది లెవెల్ 4లో ఉంటుంది, అక్కడ మాత్రం విపరీతంగా ఉన్నారండి జనాలు. చాలామంది చూసి ఏదో ఒకటి తినుకొని వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ ఒక షోరూమ్ ఉంది, ఆ షోరూమ్ లోపలికి వెళ్తే వాళ్ళు వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు. కాసేపు తీసేసిన తర్వాత మేడం ఏమనుకోవద్దు, వీడియో తీయొద్దు అని చెప్పారు. మరి ఎందుకో మరి అలా చెప్పారో నాకు తెలియదు. నేను
ప్రైజెస్ చూపిస్తున్నానేమో అని చెప్పారో ఏంటో మరి తెలియదు, కానీ బయట నుంచే తీసేసుకోండి, లోపల తీయొద్దని చెప్పారు. ఇవ్వండి, ఈ మీషోలో అమెజాన్లో మీషోలో ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అనమాట, కానీ కొంచెం క్వాలిటీగా ఉన్నాయి అవి. ఇవన్నీ చిన్నది పట్టుకున్నా సరే ఇవి 1000-1500 ఉందండి. మళ్ళీ బ్రాస్ ఐటమ్ అయితే మరి చెప్పక్కర్లేదు, చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట రేట్స్. తర్వాత ఇది పిల్లలవి అనమాట. ఇవి పిల్లలకి సంబంధించిన మంచి మంచి స్టైలిష్గా ఉన్నాయి, కానీ రేట్లు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయండి. మరి బ్రాండ్స్ బట్టో మరి ఏంటో తెలియదు, కానీ మంచి మోడల్స్ అయితే దొరుకుతాయి. కానీ ఒక్క పీసు నేను ఎలా పట్టుకొని ఒక టీషర్ట్ చూస్తే 700-800 ఉందండి. ఒక్కొక్కటి 400 ఇలా ఉంది. ప్యాంట్ ఉంటే అంటే పైన ఓన్లీ టీషర్ట్ లాంటిది పట్టుకుంటే 400 ఉందన్నమాట దానిపైన. దెబ్బకు అయితే బయటకు వచ్చేసాను, ఇంత కాస్టా అనిపించింది అనమాట. మరి బ్రాండ్స్ అనుకుంటా నేనైతే. మంచి స్టైలిష్గా అయితే ఉన్నాయి, కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారండి. ఇవి మామూలుగా 300 రూపాయలండి ఒక టీషర్ట్ అని అక్కడ పెట్టారు. ఇవన్నీ మీకు కవర్ చేస్తున్నాను. పిల్లలకి మాత్రం చాలాగా ఇగోండి, ఈ గౌన్ అయితే 1500 అంట. ఇగోండి 1500 అంట ఆ గౌను. మరి చాలా బాగుంది. మా స్టిచ్చింగ్కి గట్రా ఏమో మరి ఫ్యాబ్రిక్ బట్టి ఉంటుందో మరి ఏం తెలియదు, కానీ చాలా రేట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, చూసేయండి. పిల్లలకు మాత్రం చాలా బాగున్నాయి, కానీ కొనాలనిపించింది, కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగోండి, ఒక్క పీసు 500, అది దాని కింద ప్యాంట్ కూడా రాదనమాట. ఓకేనా, ఇగోండి ఇక్కడ ఇవన్నీ కొన్ని షాప్స్ అండి, అవన్నీ ఇంకా ఓపెనింగ్ చేయలేదు, అలా ఉన్నాయన్నమాట. ఇది సర్కిల్ టైప్లో ఉంటుంది, అంటే మనకి చుట్టూరు మనకి అంటే షాపింగ్ అంటే నడుచుకుంటూ వెళ్తే మనకి అన్ని షాపింగ్లే, ప్రతిదీ దొరుకుతుంది. ఒక 2 మంత్స్ ఒక 3 మంత్స్లోకి మనం వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం కలకల్లాడుతుంది అనమాట, ఎందుకంటే అన్ని షాప్స్ మనకి తీస్తారు, ఓపెనింగ్ అవుతాయి కాబట్టి కొంచెం కళ అనేది ఉంటుంది. ప్రస్తుతానికైతే నాకైతే అంత అనిపించలేదు. ఇదిగోండి, ఇక్కడ 99 షాప్ అనమాట ఇది, మార్కెట్ 99 షాప్ అనమాట. ఇక్కడ ఏదైనా 99 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఏ వస్తువు అయినా సరే. అందులోకి వెళ్ళాను, చూశాను, మామూలుగా ఏమీ కొనలేదు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ట్రీ అనేది మధ్యలో పెట్టారనమాట. ఇక్కడ నేను లెవెల్ 4కి అయితే వెళ్ళిపోతున్నాను, చూసేయండి. లెవెల్ 4కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుందన్నమాట. ఇగోండి, ఇక్కడ ఎవరికైనా సరే బ్యాక్ పెయిన్ రిలాక్స్ అవ్వడానికి రోబోట్ టచ్ అని అక్కడ ఒకటి ఉంది. 500 ఎంతో అనుకుంటా, గంటకి రిలాక్స్ అవ్వచ్చు ఆ చైర్లో కూర్చొని, చక్కగా మసాజ్ చేస్తుంది అనమాట. ఇగోండి, ఇది పిల్లలకు సంబంధించింది, పిల్లల గేమ్లన్నీ ఆడుకోవడానికి ఉంటుంది. అది ఇంకా ఓపెనింగ్ చేయలేదు, ఈ షాపులన్నీ ఇంకా ఓపెనింగ్ చేయలేదండి. ఇవన్నీ ఇలా ఉన్నవన్నీ ఓపెనింగ్ చేయనివన్నమాట. ఓకేనా, ఇగోండి, ఇది పైన థర్డ్, ఇది నేను ఉండేదే లెవెల్ 3 అనమాట. ఇప్పుడు నేను పైకి వెళ్తాను అనమాట, లెవెల్ 4కి వెళ్తాను. లెవెల్ 4 మొత్తం ఫుడ్ కోర్ట్ అనమాట. చాలా మంచి ఫుడ్ అయితే పిజ్జా, బర్గరు, ఆ తర్వాత కాఫీ, రకరకాలు KFC అన్నీ ఉన్నాయండి. చాలా మంది ఉన్నారు. కింద చూసుకొని రావడం, పైకి వెళ్ళడం, ఏదో తినడం, రావడమేనండి. ఎవరి చేతిలో ఒక్క బ్యాగ్ కూడా కనిపించట్లేదు, ఎవరో ఒకరు కొంటున్నారనమాట. చూడడానికి ఎక్కువగా వస్తున్నారనమాట. ఇదిగోండి ఫుడ్ కోర్ట్ అనమాట, ఇది లెవెల్ 4లో ఉందనమాట, పైన ఉందనమాట. చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. ఇక్కడ నేను కూడా ఏదో తినాలి అనిపించింది, జనాలకు చూసి వెళ్ళిపోయామన్నమాట. ఆ తర్వాత గౌతమ్ వచ్చాం కదా, ఏదో ఒకటి తిందాం మమ్మీ అన్నాడు. లాస్ట్కి నేనైతే బర్గర్ ఒకటి తిన్నాము, కాఫీ ఒకటి తాగాము. ఇగోండి, బయట పార్క్ కూడా ఉంది. ఆ పార్క్ ఇంకా పనులు అవుతున్నాయండి, ఇంకా వర్క్ కూడా అవుతుంది. నేను చెప్పినట్టుగా ఒక 3 మంత్స్ తర్వాత అన్ని షాపింగ్ మాల్ అన్నీ, అంటే లోపల ఉండే షాప్స్ అన్నీ ఓపెనింగ్ అవుతాయి. ఒక మంచి లుక్ అయితే వస్తుంది. ఇప్పటికైతే పర్వాలేదు అనిపించింది నాకు, మరీ అంత అయితే లేదు, కానీ విశాలంగా ఉంది. చాలా బాగుందనమాట. ఇది రాజధాని హోటల్ అనమాట. అది స్టార్టింగే 600-700 ప్లేట్ అంట. మరి ఏం పెడతారో ఏంటో మరి.
ఇలా ఉందనమాట. పైన ఫుడ్ కోర్ట్ అని చెప్పాను కదా, అలాగ సర్కిల్ టైప్లో ఉంటుందని చెప్పాను కదా, మనం తిరగడమే, కాలు కొంచెం పీకులు అయితే వచ్చేస్తాయి అనమాట. అలాగ అవన్నీ కవర్ చేయాలంటే నాకైతే కాలు పీకిసేవి. అలా తిరుగుతున్నాము. లాస్ట్కి ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాలి కదా అనుకొని గౌతమ్ నేను బర్గరు కాఫీ అయితే తాగేసి వచ్చేసాము. అప్పటికే నాకు అరగంట పట్టిందనమాట అవన్నీ అవి ఆర్డర్ చేసుకొని మనకి ఆ టోకెన్ వచ్చి పిలిచేసరికి అరగంట పట్టిందనమాట. ఇగోండి ఇక్కడికి వచ్చేసి మేమైతే అంటే బర్గరు అంటే నేను ఒకటి కావాలన్నాను, అది వచ్చి లేదు, ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళిపోయాము. ఇగోండి బర్గర్ కింగ్ అని అక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయాము. చాలాసేపు వెయిట్ చేసామండి, అప్పటికి వచ్చింది. ఇగోండి కాఫీ ఉన్న బర్గర్ తినేసి ఇంటికైతే వచ్చేసామండి. నేనైతే ఏమీ కొనలేదు ఫ్రెండ్స్, ఓకేనా. లేక్ షోర్ అనేది ఇలా ఉందనమాట. ఎవరికైనా దగ్గరలో ఉన్నట్టుగా అయితే ఒకసారి చూసి వెళ్ళిపోయింది. అలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.